ప్రమాద ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఇప్పుడు మంత్రులు అధికారులతో భేటీ అయినప్పుడు వారి మాటల ద్వారా బట్టి ప్రమాద తీవ్రత చాలా పెద్దదిగా అనిపిస్తోంది, తెలుస్తోంది కూడా ప్రమాద తీవ్రత చాలా పెద్దదిగా ఉంది అని చెప్పేసి. మరి లోపల ఉన్న కార్మికుల్ని అధికారులు ఎప్పుడు బయటకు తీసుకొస్తారు? దానికి ప్రణాళికబద్ధంగా ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి? ఇప్పుడు ఏదైతే మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నామో, ఒక ఫారెన్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఈ ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి మొత్తం టన్నెల్ ఉందో దాని ప్రధానమైనటువంటి మెషిన్ ను ఆయన రన్ చేస్తుంటారు, ఆయన ఆపరేట్ చేస్తుంటారు, మానిటరింగ్ చేస్తుంటారు. ఆయన అధికారులకు ముఖ్యంగా మంత్రులు ఎవరైతే జూపల్లి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో వాళ్ళిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రమాదం ఎట్లా జరిగింది అనేటువంటిది. దీన్ని బట్టి చూస్తే ప్రమాద తీవ్రత అనేటువంటి చాలా పెద్దగా ఉంది. ముఖ్యంగా దాదాపు 1000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ అక్కడ పడిపోయింది. అంటే పైన ఉన్నటువంటి కప్పు కావచ్చు, రాళ్ళు, మట్టి మొత్తం అక్కడ పడిపోయింది. మెయిన్ మెషిన్ ఏదైతే ఉంటుందో సురంగానికి సంబంధించినటువంటి మెయిన్ మెషిన్ నుంచి దాదాపు 150 మీటర్ల వరకు దాని ఇంపాక్ట్ కనిపించింది. చాలా హింసాత్మకంగా ఉంది, దారుణంగా ఉంది అనేటువంటి మాటను ఆ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మంత్రులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఆ డెబ్రిస్ వెనకాల దాదాపు 8 మంది, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది కావచ్చు, కూలీలు కావచ్చు, 8 మంది ఉన్నారు. వాళ్ళను బయటకు తీసుకురావడానికి ఒక పెద్ద రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సింది. ఇప్పటికే సింగరేణి రెస్క్యూ టీమ్ ని అక్కడికి హుటాహుటిన పంపిస్తున్నారు. ఎందుకంటే ఆ డెబ్రిస్ ను బయటికి తీయడము, వాళ్ళందరికీ ఆక్సిజన్ అందజేయడము, ఇమీడియట్ గా డ్యామేజ్ జరగకుండా వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం అనేటువంటిది ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజింగ్ పరిస్థితి. ఈ మొత్తం ప్రమాదం జరిగిన సందర్భంలో దాదాపు 50 మంది వరకు అక్కడ ఉన్నారు. 40 నుంచి 42 మంది ఇప్పటికే బయటికి రావడం జరిగింది. ఇంకా 8 మంది అందులో ఇరుక్కున్నారు. సో ప్రమాద తీవ్రత అనేటువంటిది మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఈ మొత్తం డిబ్రిస్ ఏదైతే అక్కడ పడిపోయినటువంటి మట్టి రాళ్లకు సంబంధించిన గుట్ట ఉందో దాని వెనకాలకు మషిన్ కి మధ్యలో వీళ్ళు చిక్కుపోయినట్టుగా అర్థమవుతుంది. ఇది లోపల 14 కిలోమీటర్ పరిధిలో, ఈ టన్నెల్ లో 14 కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఈ మొత్తం దుర్ఘటన జరిగిందని చెప్తున్నారు. దీనికి కాదేంటిలో ఇప్పటివరకు తెలియలేదు. కేవలం ఎక్కువగా మషిన్ కి సంబంధించినటువంటి వర్క్ జరుగుతున్నటువంటి సమయంలో ఎక్కడైతే నేల వీక్ గా ఉందో అక్కడి నుంచి ఇది మొత్తం పడిపోయిందా లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అనేటువంటిది తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రమాద తీవ్రత చాలా భయంకరంగా ఉంది అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. చాలా మంది వెంటనే ప్రమాదం జరిగిన సందర్భంలో బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. మషినరీ మొత్తం అక్కడనే వదిలేశారు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర, అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజ్ మిగిలిన 8 మందిని బయటికి తీసుకురావడం. మన డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. చాలా మంది జార్ఖండ్, బీహార్ కు సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు. సో వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి ఒక ఆపరేషన్ అనేటువంటి ఇప్పుడు స్టార్ట్ అయింది. సింగరేణికి సంబంధించినటువంటి ఒక రెస్క్యూ టీం అక్కడ చేరుకుంటుంది. వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఈ రోజు రాత్రి లేదంటే రేపటి వరకు కూడా ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అన్నటువంటి దానికి కూడా మనం 2 మంత్రుల దగ్గరికి వెళ్ళి మానిటరింగ్ చేయడము, తర్వాత 8 మంది ఇంకా లోపల ఉన్న దాన్ని బట్టి చూస్తే దీని సివియారిటీ మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ.